అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో బీసీలు ఎవరి వైపు ఉన్నారు? ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించనుంది. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర వైసీపీ యోజన విభాగ కార్యదర్శి వైట్ల కిషోర్ ఉన్నారు. సార్, బీసీలు ఎవరి వెంట ఉన్నారు? ఇప్పుడు టీడీపీ కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది. బీసీకి చాలా చేస్తామని మీరు చెప్తున్నారు. బీసీలు ఎవరి వైపు ఉంటారు? నమస్తే అండి. ఈరోజు 2024లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులకి హఠాత్తుగా బీసీ డిక్లరేషన్ అనేది గుర్తుకొచ్చిందండి. ఎందుకంటే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ప్రారంభించినప్పటి నుంచి కూడా బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అప్పట్లో అది చాలా అండదండగా ఉండేవారు. అటువంటి బీసీలని పట్టించుకోకుండా కేవలం తన వర్గం వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ తెలుగుదేశం నాయకులు చేసిన పరిస్థితుల వల్లే ఈరోజు బీసీ నాయకులందరూ వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు. ఈరోజు కొత్తగా బీసీ డిక్లరేషన్ ఏంటంటే 2018లోనే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో భారీ ఎత్తున సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్ అనేది ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా 100% బీసీ డిక్లరేషన్ ఆయన నెరవేర్చారు. ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఎప్పుడూ కూడా బీసీ వర్గాల్లో ఇన్ని కులాలు ఉన్నాయా అని కూడా తెలియని వారికి కూడా తెలిసేలా 56 బీసీ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ని, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి నిధులను కేటాయించి ఈరోజు విజయవంతంగా గత 4 ఏళ్లుగా బీసీ కార్పొరేషన్లు ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడూ లేనట్టు విధంగా రాష్ట్ర క్యాబినెట్లో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు. తర్వాత రాజ్యసభ, ఎప్పుడు రాజ్యసభకి తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ వ్యక్తులే పంపించిందండి. సుజనా చౌదరి గారు కానీ, రమేష్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ వ్యక్తులే పంపించింది. అటువంటి సందర్భంలో మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని, బేద మస్తానరావు గారిని, బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారిని, ఇలాంటి వ్యక్తుల్ని, గొప్ప గొప్ప వ్యక్తులు అంటే బీసీల్లో ఉన్నత స్థానంలో ఉన్న మంచి వ్యక్తుల్ని ఈ రాజ్యసభకు పంపించడం ద్వారా బీసీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నమ్మకం, వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎటువంటిదో అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అటు 56 బీసీ కార్పొరేషన్లు అయితే ఏంటి, ఈ రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వటం ఏంటి, బీసీలను ఉప ముఖ్యమంత్రిగా చేయటం ఏంటి, ఇటువంటివన్నీ ఆయన ఆచరించి చూపించారు. అంతేకాకుండా పదవుల్లో కానీ ప్రతి దాంట్లో కానీ బీసీలకు అత్యధిక స్థానం ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాం, ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పుడు క్షత్రియులకి కేటాయించిన నర్సాపురం పార్లమెంటు సీట్ని ఈరోజు ఒక బీసీ మహిళ, సాధారణ బీసీ మహిళ, ఒక సామాన్య కార్యకర్త అయిన ఉమాబాల్ గారికి కేటాయించటం, తరువాత ఏలూరు పార్లమెంటు స్థానాన్ని యాదవ కులానికి సంబంధించిన మరి కారుమూరి సునీల్ కుమార్ గారికి కేటాయించటం, అలాగే రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని గూడూరు శ్రీనివాస్ గారికి కేటాయించటం, గతంలో అక్కడ భరత్ గారు ఎంపీగా భరత్రామ్ గారు చేశారు, ఆయన గౌడ సామాజిక వర్గం, ఇప్పుడు శెట్టిబజ్జ సామాజిక వర్గం. అంటే బీసీలకి మీద ఆయనకి ఎటువంటి ప్రేమ ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. అంతేకాకుండా నరసరావుపేట, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు అంతకుముందు ఎంపీగా చేశారు, ఆయన విజయవంతంగానే చేశారు. ఆయన మీద ఎటువంటి కాంట్రవర్సీ లేకపోయినా కూడా అక్కడ అందరూ ఓసీలు అయ్యారు. అక్కడ బీసీ కేటాయించాలని అనిల్ కుమార్ యాదవ్ గారిని, అక్కడ యాదవ సామాజిక వర్గం అధికంగా ఉంది కాబట్టి వారికి ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ గారిని బీసీ క్యాండిడేట్గా అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందండి. ఇటువంటి ఎన్నో అద్భుతాలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మనం చూస్తున్నాం, రాబోయే రోజుల్లో చూడబోతాం కూడా. కాబట్టి ఈరోజు కొత్తగా ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వైగారు అందరూ కూడా కూడి మేము ఏదో బీసీ డిక్లరేషన్ చేస్తాం, బీసీని ఉద్ధరిస్తామంటే నమ్మి పరిస్థితుల్లో బీసీ నాయకులు కానీ, బీసీ సామాజిక వర్గ కార్యకర్తలు కానీ, బీసీలు కానీ ఎవ్వరూ లేరు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఆకర్షితులై అంకిత భావంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి నరసాపురం పార్లమెంటు చరిత్రను తిరగరాసి ఎప్పుడు క్షత్రియ సామాజిక వర్గానికి కేటాయించే ఆ సీటుని ఈరోజు ఒక సాధారణ బీసీ మహిళ అయిన ఉమాబాలకు కేటాయించడం ద్వారా బీసీల పట్ల తనకున్న అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు. కాబట్టి ఉమాబాల గారు కూడా అన్ని వర్గాల ఆదరాభిమానాలతో అఖండ విజయం సాధించి
జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిలబెట్టి ఆవిడ తప్పనిసరిగా గెలుస్తుంది. ఇది ఆమె గెలుపు నరసాపురం పార్లమెంటు రాజకీయాల చరిత్రలో ఒక మేలిమలుపుగా నిలిచిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఉమాబాల గారిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడి ఆమె ప్రజల ఆదరాభిమానాలతో ఆమెను గెలిపించుకోవడానికి మేము ఎప్పుడు కృషి చేస్తాం. మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఓటేస్తారు. వైఎస్ వివేక కుమార్తె సునీత మీ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తుంది. జగన్కు ఓటు వేయొద్దని కూడా అంటుంది. ఏంటి సొంత ఇంట్లో ఈ కుంపటేంటి? అంటే ఎదుర్కొనలేక ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యక్తిత్వ హననం చేయటం అనేది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. గత ఆయన పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన సందర్భంలో కూడా సొంత కొడుకుల చేత కుమార్తెల చేత ఎన్టీఆర్ని దూషింపజేసి, అంటే వాళ్ళకి లేనిపోని కల్పించి చెప్పి లక్ష్మీపార్వతి గారిని బూచిగా చూపించి ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద ఏ విధమైన వ్యక్తిత్వ హననానికి అయితే పాల్పడ్డారో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ అటువంటి బాణాలనే ప్రయోగించాలని చూస్తున్నారు. ఒక పక్క షర్మిలమ్మని రెచ్చగొట్టి, ఒక పక్క సునీతమ్మని రెచ్చగొట్టి, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు కారణకులు ఎవరో స్వయంగా ఎవరు చేయించారనేది ప్రజలందరికీ తెలుసు. ఆస్తుల విషయంలో ఆయన రెండో వివాహం విషయంలో అల్లుడికి మావగారికి తలెత్తిన వివాదాల వల్ల సునీతమ్మ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారే దీంట్లో ప్రధాన నిందితుడు. ఇంకా విషయాలన్నీ సిబిఐ తేలుస్తుంది. ఇవన్నీ మా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే అవినాష్ రెడ్డి గారికి ఆపాదించడం ఏ విధంగా సమంజసం? అంతేకాకుండా ఆ రోజు కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న రాయచోటి ఈ కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు అప్పటికి హత్యకు గురయ్యే సమయంలో కూడా. అంటే తన తరపున పనిచేసే వ్యక్తిని తాను ఎలా హత్య చేస్తారు? అసలు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదా? అన్నీ తెలుసు, ఈ హత్య ఎలా జరిగిందో తెలుసు, అన్నీ తెలిసి కూడా కావాలని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అండకు ఆడిస్తున్న నాటకంలో ఒక పావు మాత్రమే ఈ సునీతమ్మ. అంటే సునీత వ్యాఖ్యల వెనుక, సునీత చేసే కార్యకలాపాల పట్ల చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటారు? పూర్తిగా చంద్రబాబు నాయుడు మాయలో పడి ఆయన ఆడమన్నట్టల్లా ఆడుతున్న వ్యక్తి నర్రెడ్డి సునీత గారు. కాబట్టి ఆవిడ వ్యాఖ్యలు పట్టించుకోని అవసరం లేదు. కడప ప్రజలకి, పులివెందుల ప్రజలకి కూడా వైఎస్ఆర్ కుటుంబం ఏంటో, ఆయన వారసులు ఎలాంటి వారో, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వారో తెలుసు. గతంలో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు చేసి అదే వివేకానంద రెడ్డి గారిని విజయమ్మ గారి మీద పోటీ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు ప్రజలు ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు కుతంత్ర నిస్సిగ్గు రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గడ్డు కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని. ఇప్పుడు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ గారు. ఆయన చాలా కొన్ని సూచనలు, మంచి ఈ విధానాలు, కొన్ని పథకాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అందించారని అందరూ చెప్తారు రాజకీయ పండితులు. మరి అదే పథకాలని, ఆయన సూచించిన పథకాలని 100% అమలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంటే బడుగు బలహీన అట్టడుగు వర్గాలను అందరినీ ఆదరించి పైన ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడం వల్ల ఆయనకి గడ్డు పరిస్థితి వస్తుందా? ఇచ్చిన మాటని 100% నిలుపుకొని 99% వాగ్దానాలని నెరవేర్చినందుకు ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా? లేకపోతే సంక్షేమ పథకాలని నేరుగా ప్రజల ఖాతాల్లోకి అందించి వారి అభ్యున్నతికి తోడ్పడినందుకు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా? ఎటువంటి అవినీతి లేని సమాజాన్ని నిర్మించి ప్రజలకి అందుబాటులో ఉన్నందుకు గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందా? ఇవి అర్థం లేని వ్యాఖ్యలు. ఇది కూడా నిన్న చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ తర్వాత మాట్లాడిన మాటలే తప్ప ఆయన స్వతంత్రంగా మాట్లాడిన మాటలు కాదు. ఆయన ఒక పొలిటికల్ వ్యూహకర్తగా ఏ పార్టీ తరపున ఉంటే ఆ పార్టీ తరపున మాట్లాడతారో ఇది సమంజసం. ప్రజలకు తెలిసి ఎవరేంటో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.